నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే శంకర్పల్లిలోని మన రెస్టారెంట్ రుచులు భోజన ప్రియులు నోరూరుస్తున్నాయి. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో మన రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. వెజ్ నాన్ వెజ్ వంటకాలతో పాటు ఆంధ్ర రుచులు, సౌత్ ఇండియన్ వంటకాలను అందిస్తున్నట్లు మన రెస్టారెంట్ వ్యవస్థాపకులు నరసింహారెడ్డి తెలిపారు. ఫ్యామిలీతో వచ్చి నచ్చిన ఆహారాన్ని లాఘించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇక్కడ భోజనం బిర్యానీ చాలా మంచిగా ఉంటుందని భోజన ప్రియులు అంటున్నారు. మంచి రుచులతో పాటు సర్వీస్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. రెస్టారెంట్ సర్వీస్ మాత్రమే కాకుండా ఆన్లైన్ సర్వీస్ సైతం అందిస్తున్నట్లు రెస్టారెంట్ వ్యవస్థాపకులు ఒకరైన రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కస్టమర్లకు సర్వీస్ అందిస్తున్నామని తెలిపారు. మన రెస్టారెంట్ ఓనర్ని ఇది 2022లో శంకర్పల్లిలో మన రెస్టారెంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అసలు యాక్చువల్లీ రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే మన రెస్టారెంట్ ఓపెన్ అయ్యేంతవరకు శంకర్పల్లిలో ఫ్యామిలీస్ వచ్చి భోజనం చేసేంత ఫెసిలిటీస్ ఉన్న రెస్టారెంట్ లేకుండా పోయింది. నేనే ఇక్కడ వెళ్ళి ఫ్యామిలీస్తో తినాలంటే బయటికి వెళ్ళి తినాల్సిన పరిస్థితి ఉండే. మంచి క్వాలిటీ ఫుడ్, మంచి ఫ్యామిలీస్కి ఒక మంచి అంబియన్స్తో, మంచి హాస్పిటాలిటీ సర్వీస్తో ఒక మంచి రెస్టారెంట్ పెట్టాలని ఒక ఉద్దేశంతో రెస్టారెంట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా క్వాలిటీకి, మా అంబియన్స్, మా హాస్పిటాలిటీ సర్వీస్ నచ్చి సక్సెస్ఫుల్గా మేము శంకర్పల్లి రెస్టారెంట్ రన్ చేస్తున్నాం. అండ్ అలానే శంకర్పల్లిలో వెజిటేరియన్ భోజనం చేసే వాళ్ళకి మంచి లంచ్ టైంలో మంచి భోజనం లేదు, సౌకర్యం లేకపోతే శంకర్పల్లిలో ఫస్ట్ బఫే మేమే పెట్టినాం. వెజిటేరియన్ బఫే 150 రూపాయలకే కడుపు నిండా తిన్నంత భోజనం ఇవ్వాలి అనే ఆలోచనతో 150 రూపాయలకి అన్లిమిటెడ్ బఫే పెట్టినాం. అది కూడా ప్యూర్ వెజ్ ఉంది. మన రెస్టారెంట్లో ఎప్పుడు ఫుడ్లో ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ రోజైతే రెస్టారెంట్ ఓపెన్ చేసిన రోజు మేము ఏ క్వాలిటీ గ్రాసరీ, ఏ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నామో కంటిన్యూగా 3వ సంవత్సరం కూడా అదే క్వాలిటీ, అదే గ్రాసరీ, అదే దాంట్లోనే ముందుకు పోతున్నాం. మా క్వాలిటీనే మా నమ్మకం. మా కస్టమర్స్కి కూడా మా క్వాలిటీ పైన నమ్మకంతో మమ్మల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోతూ ఆ సక్సెస్తోనే 3వ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతున్నాం. ఇది 3 ఇయర్స్ అవుతుందండి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి. ఇది మన రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది స్పెషల్గా ఫ్యామిలీస్ కోసమని మేము ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది పెట్టడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫుడ్ అనేది బిర్యానీస్లో కానీ, కర్రీలో కానీ వెరైటీ డిషెస్ ఉన్నాయి. సౌత్ ఇండియన్, మెయిన్గా సౌత్ ఇండియన్ కూడా ఉంటుంది. పాయ షోర్బా కానీ, నల్లి గోస్ట్ బిర్యానీ కానీ, ఇలా డిఫరెంట్ మెనీ ఐటమ్స్ ఉన్నాయి. 250 ఐటమ్స్ వరకు మేము ఇక్కడ సర్వీస్ అనేది ఫ్యామిలీస్కి కానీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. హోమ్ డెలివరీ అనేది కూడా ఇస్తాం. ఈ హోమ్ డెలివరీ ఎలా ఇస్తామంటే స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ, డెలివరీ ఎక్స్ప్రెస్ యాప్ కానీ, డిజోలో కానీ ఇట్లా 4 యాప్స్ నుంచి మేము ఫుడ్ డెలివరీ ఇస్తాం. ఇది కాకుండా స్పెషల్గా మేము మన రెస్టారెంట్లో నెంబర్ ఉంది, మా రెస్టారెంట్ నెంబర్ ఉంటుంది. మా రెస్టారెంట్ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా వితిన్ 10-15 మినిట్స్లో మీకు డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి రాని ఇంకే పని మీద వచ్చినా మేము ఇక్కడ మన రెస్టారెంట్కి వస్తాము. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, ఈ హోటల్లో నీట్నెస్ కూడా బాగుంటుంది సార్. నా నేమ్ అర్చన. నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ని. మన రెస్టారెంట్లోనే నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇంకా మన అన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఇంట్లో ఫుడ్ ఎలా తింటామో ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ప్రతి డిష్ కూడా చాలా స్పెషల్గా చేస్తారు ఇక్కడ. చాలా స్పెషల్గా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మా ఫ్యామిలీ అందరం మేము ఇక్కడికి కంపల్సరీ వచ్చి విజిట్ చేసి వెళ్తూ ఉంటాము. హైడ్రా పేరు వింటేనే కబ్జాదారులు హళ్ళెత్తిపోతున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో తమ పరిస్థితి ఏంటి అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు బడాబాబులు. ఇరిగేషన్ అధికారులతో టచ్లోకి వెళ్లి లిస్టులో తమ పేరు ఉందేమో అని ఆరా తీస్తున్నారట. మరికొందరైతే లాయర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. నగరంలో చెరువులను చెరపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా బుల్డోజర్ ఎక్కడ తమ నిర్మాణాలపైకి వస్తుందోనని తెగ కంగారు పడుతున్నారు. చెరువులు, కుంటల్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తమ ఫామ్ హౌజ్లు, గెస్ట్ హౌజ్లు, హోటల్స్ ఎక్కడ నేలమట్టమవుతాయోనని టెన్షన్ పడుతున్నారు కబ్జారాయుళ్లు.
రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల సహకారంతో నగరంలో వందల చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇందులో పొలిటికల్ లీడర్స్, వ్యాపారవేత్తలే ఎక్కువగా ఉన్నారు. గతంలో లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్ ప్రస్తుతం లేక్లెస్ సిటీగా మారిపోయే పరిస్థితికి చేరుకుంది. కొన్ని చెరువులైతే దాదాపు 80%, 90%కి పైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఇక్కడ చెరువు ఉండేదిలే అనుకునేలా కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి చెరువులు. ఫలితంగా వరద వెళ్లే దారి లేక చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. నగరంలోని చెరువులను కబ్జా కోరల నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా మంచి దూకుడు మీదుంది. కమిషనర్గా రంగనాథ్ ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి చెరువు కబ్జాదారులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటై చర్యలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. ఎంత మేర లేక్ ల్యాండ్ ని కాపాడగలిగారు అనే పురోగతిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకు 18 చోట్ల 166 ప్రాపర్టీలను కూల్చి దాదాపు 44 ఎకరాల భూమిని కాపాడినట్టు తెలిపారు హైడ్రా బాస్. ఎన్కన్వెన్షన్ మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సోదరుడి స్పోర్ట్స్ కాంప్లెక్స్, కావేరీ సీడ్స్ యజమాని ఫామ్ హౌస్, ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూల్చివేసినట్టు పేర్కొన్నారు. ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ భవనాలను కూడా నేలమట్టం చేశారు. హైడ్రా బాధ్యత మరింతగా పెరిగింది. కూలగొట్టాల్సిన లిస్టు పెరిగింది. అందులో వీఐపీల లిస్టు కూడా పెద్దదిగానే ఉందని చెప్తున్నారు హైడ్రా సిబ్బంది. ముఖ్యంగా లింగంపల్లి జోన్, రాజేంద్రనగర్ జోన్లో పెద్ద సంఖ్యలో కూల్చివేతలపై ఫిర్యాదులు అందాయి. అదే సమయంలో చెరువుల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారు కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అయితే ఎవరు కోర్టు మెట్లెక్కినా తమ వాదనల్ని గట్టిగా వినిపించాలని చూస్తోంది హైడ్రా లీగల్ టీం. త్వరలోనే బుద్ధా భవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం అన్ని జోన్ల వారీగా ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. భూ కబ్జాదారులతో పాటు చెరువు పరిధిలో అనుమతులిచ్చిన అధికారులపై కేసులు బుక్ చేయాలని హైడ్రా భావిస్తోంది. హైడ్రా అక్రమ కట్టడాల్ని కూల్చివేయటంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్పాట్కు వెళ్లే వరకు ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపై గోప్యత పాటిస్తున్నారు. సిబ్బందికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్పాట్కు వెళ్లాక హైడ్రా బాస్తో సహా అందరి ఫోన్లు మూగబోతున్నాయి. ప్రజల నుంచి కూడా హైడ్రాకు మద్దతు లభిస్తుండటం ప్రభుత్వానికి కలిసొచ్చే అంశమని చెప్పాలి. నాలాలపై ఏర్పాటైన వాటిని కూడా కూలగొట్టాలంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు కూడా హైడ్రాను స్వాగతిస్తున్నా 40 ఏళ్ల నుంచి ఉంటున్న గుడుల్ని శ్మశాన వాటికలకు కూడా నోటీసులు ఇవ్వటం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. చెరువుల పరిధిలో ఏర్పాటైన అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లలో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు. చాలా మంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు. మరి అలా పరిస్థితి మా దగ్గర ఒక చెరువు ఉంటుంది, దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది. గతంలో మీ నాయకుని పేరు పెట్టారు. మరి ఇప్పుడు చూస్తే కొంతమంది చెర్లో ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి. మరి దాని పరిస్థితి ఆ నిరుపేదల పరిస్థితి. అదేవిధంగా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళ ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు. యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా అన్నీ చూసే కొనుక్కుంటారు. మరి మీరు వచ్చేసి అది చెర్లా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేశారు. మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? అమ్మిన డబ్బులు ఇప్పిస్తారా? మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ, హెచ్ఎండిఏ కమిషన్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారు. దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ, హెచ్ఎండిఏ అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటాం? ప్రభుత్వం హైడ్రాకు మరింత స్వేచ్ఛనివ్వనుండటంతో కబ్జాదారులకు చెక్ పెట్టేందుకు బుల్డోజర్లు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. ఉదయం పూట విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండకూడదనే మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం నిర్లక్ష్యానికి గురవుతుంది. ఎన్నికల కోడ్ నెపంతో బ్రేక్ఫాస్ట్కు బేక్ చెప్పారు. దీంతో మళ్లీ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రారంభించాలని విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎప్పుడూ ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్థుల కోసం మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు. పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో అలమటించకుండా ఏకాగ్రతతో చదువుకోవడానికి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడింది. విద్యార్థుల ఆహార భద్రతకు భరోసా కల్పించింది. ఆ పథకం వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. అయితే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించి చదువుపై మరింత దృష్టి సారించే దిశగా మరో ప్రతిష్టాత్మక పథకానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి ఎంతో మంది పేద విద్యార్థుల ఆకలి తీర్చింది. ఉదయం మాకు స్కూల్లో మధ్యాహ్నం లంచ్ పెడుతున్నారు కదా, అట్లానే మాకు ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ కూడా పెడితే మాకు బాగుంటుంది. ఎందుకంటే క్లాస్ రూమ్స్లో ఆకలితో గట్టు ఉంటారు కదా, మార్నింగ్ కూలి పనికి వెళ్ళిపోతారు కదా, అందుకే పిల్లలకి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుంటుంది. మాకు గత సంవత్సరం గవర్నమెంట్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసేది, మిడ్ డే మీల్స్ కూడా వస్తాయి. కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ అయితే మాకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ ఇంకా రాలేదు. నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తే మాకు థ్యాంక్ఫుల్గా ఉంటుందని. మాకు స్కూల్కి తొందరగా వస్తాం. ఇంకా 10th క్లాస్ కాబట్టి స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మధ్యాహ్నం భోజనంలో పౌష్టికాహారం ఉంటుంది, అలాగే పొద్దున కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా తింటాం, ఆనందంగా చదువుతాం. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. గత సంవత్సరాల్లో బ్రేక్ఫాస్ట్ సమర్పించారు. అప్పుడు మా బ్రేక్ఫాస్ట్ తిని హెల్తీ మైండ్ హెల్తీ బాడీ ఉండే. పోయిన ఇయర్ మా స్కూల్కి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. 9.7 GPA, 92% వచ్చింది. ఈసారి 96% వచ్చింది. ఈసారి కూడా బ్రేక్ఫాస్ట్ సమర్పించాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 28,000కు పైగా సర్కారు బడుల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా మొత్తం 23 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు స్టూడెంట్స్ కి అల్పాహారం అందించేవారు. ముందుగా ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాలలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పొద్దున పిల్లలకి బ్రేక్ఫాస్ట్ సౌకర్యాన్ని ఈ స్కూల్ నుంచి ప్రారంభం చేయడం జరిగింది. మా దగ్గర 350 మంది ఆడపిల్లలు ఉన్నారండి. పొద్దున ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పిల్లలు తినగలుగుతారో వారు మధ్యాహ్నం 12 గంటల వరకు బోధన అభ్యసన ప్రక్రియ లోపల చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కాస్త ఈ స్కీమ్ అమలు కావడం లోపల జాప్యం జరుగుతుంది. ఇదే స్కీమ్ని మీరు తిరిగి అమలు చేయడం జరిగితే పిల్లలకి ఎంతో సహాయం చేసినట్టుగా ఉంటుంది. వారి యొక్క విద్యాభివృద్ధి లోపల ఎంతో డెవలప్మెంట్ కనబడుతుందని చెప్పేసి ఆశిస్తున్నానండి. ఇప్పటికీ ఉదయం పూట కడుపు నిండా భోజనం చేయలేని పేద కుటుంబాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు. అలాంటి నిరుపేదలు తమ పిల్లలకు సరిపడా పోషకాహారం అందించలేక ఖాళీ కడుపుతో స్కూలుకు పంపుతున్న దైన్య పరిస్థితి లేకపోలేదు. పేద విద్యార్థులు ఉదయం పూట పస్తులుండకుండా ఖాళీ కడుపుతో చదువుకోకూడదనే ఉద్దేశంతో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి సర్కారు నిర్ణయం తీసుకుంది. కానీ ఎన్నికల కోడ్ను సాకుగా చూపి 45 రోజులకే ఆ పథకాన్ని ఆపేశారు. ఎంతో మంది పేద విద్యార్థుల కడుపు నింపే ఈ పథకాన్ని ప్రారంభించి మధ్యలోనే ఆపేయడంపై విమర్శలొస్తున్నాయి. ఈ స్కీమ్ను మళ్లీ ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీని అమలు ద్వారా విద్యార్థుల హాజరు పెరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఈ పథకాన్ని ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు ఆహారాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకం విజయవంతమై ఎంతో మంది పేద విద్యార్థులు బడిబాట పట్టేలా చేసింది. అదే తరహాలో ఉదయాన్నే విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఉండడానికి గత ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. ఈ పథకం మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ పథకాన్ని పునఃప్రారంభిస్తే ఎంతో మంది విద్యార్థుల ఆకలి తీరుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామన్ రవితో అలేఖ్య, HMTV, హైదరాబాద్. ఐలు ప్రకృతి పొదరిల్లు. ఎటు చూసినా పచ్చని చెట్లు పలకరింపులు వినిపిస్తాయి. ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు నిద్రలేపుతాయి. సాయంకాలం పచ్చని పైరుగాలి వారికి జోలపాడుతుంది. గత 20 ఏళ్లగా తన ఇంట్లో వివిధ రకాల చెట్లను పెంచుతూ ఇంటినే ఒక చిన్నపాటి ప్రకృతి వనంగా మార్చిన రిటైర్డ్ NFC సైంటిస్ట్ సావంత్పై HMTV ప్రత్యేక కథనం.
హైదరాబాద్ నగరం అంటే ఐటీ కారిడార్లు, అర్బనైజేషన్ పేరిట అభివృద్ధి చెందుతున్న కాంక్రీట్ అరణ్యాలు గుర్తొస్తాయి. చుట్టూ పెద్ద పెద్ద భవనాల మధ్య పచ్చని చెట్లను చూడాలన్నా, ప్రకృతిని ఆస్వాదించాలన్నా పార్కులకో గార్డెన్లకో వెళ్లాల్సి వస్తుంది. కానీ హబ్సిగూడకు చెందిన సావంత్ తన ఇంటినే చిన్నపాటి అరణ్యంగా మార్చారు. వందలాది మొక్కల్ని పెంచుతూ తన ఇంటిని ప్రకృతి పొదరిల్లుగా మార్చేశారు. సావంత్ ఉంటున్న ఇంట్లోకి అడుగుపెట్టగానే వందలాది మొక్కలు, తీగలు స్వాగతం పలుకు. పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో అయినా ఎన్ఎఫ్సీలో ఉద్యోగం పొందిన తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. కర్ణాటక కోస్టల్ ఏరియాలో పెరిగిన అతనికి అక్కడ ఉన్నంత పచ్చదనం, ప్రశాంత వాతావరణం ఇక్కడ కనిపించలేదు. ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది, దానికి మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనుకున్నాడు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి తన వంతు కృషి చేయాలి అనుకున్నాడు. 2008లో ఉద్యోగ విరమణ పొందగానే తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఇంట్లో మొక్కలు పెంచడం, బుజ్జిబుజ్జి పిట్టల ఆలనా పాలనా చూసుకోవడంపైనే దృష్టి పెట్టారు. కనిపించిన ప్రతి మొక్కలోనూ ఔషధ గుణాల్ని చూస్తారాయన. Basically, I am from a coastal area of Karnataka, of Karwar. Generally, our area will be completely greenery only, coconut trees and all types of trees we are hunting, and every medicinal plants or anything. We never used to bring these medicines. We used to always Ayurvedic medicines we used to grow. So many things we used to, but nowadays it is not available, and the villages it is available still. Okay. But wherever I visit somebody's house, I simply visit first his garden. Okay. Instead of taking other tea and other things. I want to visit that garden, and anything if I am getting which it can propagate by cutting a plant piece, that is trees plant, I take that mukkulu chaptaru like that Telugu, that I take it and grow it. I try it with them. Generally I never buy more. Whenever I go to my friend's house, whatever he is having plant, I will take it. గత 17 సంవత్సరాలుగా మొక్కలే ఆయన ప్రపంచం. తన ఇంటికి వచ్చే పక్షులే ఆయన అతిథులు. ప్రతిరోజు ఉదయాన్నే ఆయన ఇంటి ముందుకు ఎన్నో రకాల పక్షులు వస్తుంటాయి. పచ్చని చెట్లలో సేద తీరుతాయి. ఆ ఇంటికి వచ్చే పక్షుల కోసం ప్రతిరోజు ఉదయాన్నే ఆహారాన్ని, నీటిని సిద్ధంగా ఉంచుతారు సావంత్. తాను ఎటైనా వెళ్తే చెట్లను చూసుకునేవారు, పక్షులకు ఆహారం ఇచ్చేవారు ఉండరని 17 ఏళ్లుగా ఎటువంటి శుభకార్యాలకు వెళ్లలేదు. ప్రతి జీవికి భూమి మీద స్వేచ్ఛగా బతికే హక్కుందని నమ్ముతారు సావంత్. అవి స్వేచ్ఛగా బతకడంలో మనవంతు సహకారం ఉండాలంటారాయన. మొక్కల కోసం ఎలాంటి రసాయనాలు వాడకుండా తానే స్వయంగా ఎరువును తయారు చేస్తారు. మొక్కలు తనకు ప్రతిరోజు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్తున్నారు. ప్రతిరోజు పూజ కోసం కావలసిన పూలను కోస్తే మిగిలిన పూలన్నీ మమ్మల్ని ఎప్పుడా దేవుడి ఒడిలోకి చేరుస్తావని దీనంగా చూస్తాయని చెప్తున్నారు. పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని చెప్తున్నారు. It is everybody's Rajam, whole nature is, God has created, everybody is having a right. Even plant is having a right. That is my thinking. I should not think I am having more strength, I can kill some ant and others. I should not think it. It is also life. It is having own responsibility and right of this nature. That is my thinking always. Because I feel it, sometimes any animals, they will be in search of a food. మొత్తానికి ఎటు చూసినా కాంక్రీట్ అరణ్యాలు కనిపించే భాగ్యనగరంలో తన ఇంటినే ఒక ప్రకృతి వనంగా మార్చి పచ్చని చెట్ల మధ్య ప్రకృతమ్మ ఒడిలో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్నారు సావంత్. ఇలాంటి వారు ఎంతో మంది ప్రకృతి ప్రేమికులకు ఆదర్శం. హైదరాబాద్ నగరం అంటే హైటెక్ హంగులు, అర్బనైజేషన్ మెరుపులు. అర్బనైజేషన్ పేరుతో నగరాన్ని కాంక్రీట్ అరణ్యాలుగా మారుస్తున్న ఈ రోజుల్లో తన ఇంటినే ఒక చిన్న ప్రకృతి వనంగా మార్చి చిన్నపాటి అరణ్యాన్ని సృష్టించారు ఎన్ఎఫ్సి రిటైర్డ్ సైంటిస్ట్ సావంత్. ఇల్లంతా పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి ఒడిలో జీవిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. తన ఇల్లు ఎన్నో చెట్లకు, ఎన్నో రకాల పక్షులకు ఆవాసం. కాంక్రీట్ అరణ్యాల మధ్య పచ్చదనం మచ్చుకైనా కానరాని ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లంటే ఓ అద్భుతమే మరి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా అరెస్టుల పర్వం కొనసాగుతున్న హైదరాబాద్లో డ్రగ్స్ రక్కసి మళ్లీ రెక్కలు విప్పుతూనే ఉంది. మత్తుగాళ్లు గుట్టుగా డ్రగ్స్ సరఫరా చేయటం, పోలీసులు పట్టుకోవడం పరిపాటిగా మారింది. డ్రగ్స్తో కేటుగాళ్లు పట్టుబడుతున్నా మళ్లీ కొత్త ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బోయిన్పల్లి పరిధిలో 8.5 కిలోల
ఎఫిటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 8.5 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు. ఈ డ్రగ్స్ కూల్ డ్రింక్స్ లో కలిపి అమ్మాయిలకు తెలియకుండా ఇస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రి 3 వ్యక్తులు జిన్నారం నుంచి ఇఫ్టమైన్ డ్రగ్స్ ను తరలిస్తున్నట్లుగా పోలీసులు సమాచారం అందింది. బోయిన్పల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద డెలివరీ చేసేందుకు కారులో డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై బోయిన్పల్లి పోలీసులు సహాయంతో డైరీ ఫామ్ రోడ్డు వద్ద కారును అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారు డిక్కీలో పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్న ఎఫిటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలకు వెళ్లే యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ లో ఈ డ్రగ్స్ కలిపిచ్చి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సిపి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ड्रग बोलते हैं उसको, स्टिमुलेंट बोलते हैं. तो 8.5 केजीस का हमने कल जो ऑपरेशन किए बोइनपल्ली पुलिस और HNU का इंटेलिजेंस में, तो ये सीज किए. एक बोलेरो भी सीज किए. 3 आदमी इसमें पकड़ा गए हैं. ఇది గాంజా అని మీరు తీసుకొని ఆ తర్వాత స్లోగా వచ్చిన తర్వాత దెన్ సెకండ్ లెవెల్ మీకు అదర్ సింథటిక్ డ్రగ్స్ వాటికి అలవాటు చేస్తారు. ఇది వీడు, ఇది న్యాచురల్గా వచ్చింది, ఇది హెర్బ్ లాంటిది, ఇదేం కాదు, ఒక సరదా ట్రై చేయొచ్చు అని ట్రై చేసి దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు, తర్వాత వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసుకున్న వాళ్ళు, అట్లాగే తల్లిదండ్రులకు భారం అవుతున్న వాళ్ళు చాలా మంది అవుతున్నారు. సార్ యువతి యువకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వన్స్ ఇట్ ఇస్ ఎ డ్రగ్, వీడైనా ఏదైనా ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్, తర్వాత ఎక్కడ దిగిడి ఆడతామో ఈ స్టెప్లు ఎక్కేవి కాదు యాక్చువల్గా. దయచేసి యువతి యువకులకు విజ్ఞప్తి, పడకండి ఇట్లాంటి బారిన. ఇది మీ భవిష్యత్తుని, మొత్తం దేశ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే, దుష్ప్రభావం చూపించే అంశం. దయచేసి దాన్ని ఎంకరేజ్. ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణం కేసు సిఐడి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నకిలీ బిల్లులతో సొమ్ము కాజేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి కేసు నమోదు చేసింది. నకిలీ బిల్లులతో కోట్ల రూపాయలను కొట్టేసేందుకు పన్నాగం పన్నట్లు అధికారులు గుర్తించారు. 6 జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిన హాస్పిటల్స్పై విచారణ జరిపిన అధికారులు కేసులు నమోదు చేశారు. గతంలో సిసిఎస్ పోలీసులు 4గురిని అరెస్టు చేయగా మరికొందరును అరెస్టుకు సిఐడి సంఘం సిద్ధం చేస్తుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంలో ప్రైవేట్ ఆసుపత్రుల దందా బహిర్గతమైంది. రోగుల చికిత్స పొందకున్న నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాజేసేందుకు జరిగిన మోసాలపై సిఐడి విభాగం కీలక సమాచారం సేకరించింది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలోనూ పలు ప్రైవేట్ ఆసుపత్రులు నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కుంభకోణంలో మధ్య దళారులు ప్రమేయం ఎంత, ఈ ముఠాల వెనుక ఉన్న సూత్రధారులెవరు అనేది తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఉద్యోగులను, నిర్వాహకులను విచారించేందుకు బృందాలను రంగంలోకి దించింది సిఐడి. సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేసే దందా తొలిత మంచిర్యాల జిల్లా ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఖమ్మం, నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహా మోహాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేసేందుకు నిందితులు నకిలీ ఆసుపత్రులను తెరపైకి తెచ్చినట్లు తేలింది. ఎలాంటి రోగులు, వైద్య పరికరాలు లేకుండానే ఆసుపత్రులు ఉన్నట్లు రికార్డులు సృష్టించినట్లు తేలింది. అక్కడ రోగులకు చికిత్స చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా నిధులు కాజేసినట్లు వెల్లడైంది. మిర్యాలగూడలోని ఒక ఆసుపత్రి పేరుట నకిలీ బిల్లులతో 54 లక్షలతో పాటు ఖమ్మంలోని మరో ఆసుపత్రి నుంచి 1 లక్ష వరకు సొమ్ము కాజేసినట్లు తేలింది. ఇలా సుమారు 500 దరఖాస్తులపై అనుమానాలున్నట్లు గుర్తించారు సిఐడి. ఆయా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రాథమికంగాను విచారించిన సిఐడి తాజాగా పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. సిఐడి అధికారుల దర్యాప్తు తర్వాత హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు కుమ్మక్కైన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. చేనేత ఉత్పత్తులకు ప్రజాదరణ పెరుగుతోంది. సాంప్రదాయ వస్త్రాలతో పాటు ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా సరికొత్త వస్త్ర ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తుండడంతో ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అయితే ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులను ఒకే చోట చేరుస్తూ శిల్పకళా వేదికలో హ్యాండ్ ఇన్ హ్యాండ్ పేరుతో సిల్క్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న ప్రారంభమైన ఈ ఎక్స్పో 30 వరకు కొనసాగనుంది. శ్రావణ మాసం కావడంతో అన్ని రకాల బ్రైడల్ కలెక్షన్స్ కస్టమర్స్ను ఆకట్టుకుంటున్నాయి.
రెడీమేడ్ వస్త్ర ప్రపంచానికి ఏమాత్రం తీసిపోము అంటున్నాయి చేనేత ఉత్పత్తులు. సంప్రదాయ దుస్తుల దగ్గర నుంచి లేటెస్ట్ ట్రెండ్ వరకు సరికొత్త కలెక్షన్స్ తో కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తమ చేనేత ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ఎగ్జిబిషన్స్ తో అందుబాటులో ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత వస్త్ర ప్రపంచాన్ని ఒకే చోట చేరుస్తూ హ్యాండ్ టు హ్యాండ్ శిల్పకళా వేదికలు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత వస్త్ర వ్యాపారులు తమ తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. కంచి, కోల్కతా, బెనారస్, పోచంపల్లి, వారణాసి ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన సిల్క్ చీరలు, చేనేత చీరలు మగువల మనసులను కుంటున్నాయి. శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ల సీజన్. ఎక్కువగా పూజలు, శుభకార్యాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో అకేషన్ కు తగినట్టుగా వస్త్రధారణ ఉండాలని మహిళలు కోరుకుంటున్నారు. పెళ్లిళ్లు సహా అన్ని శుభకార్యాలకు అనువుగా ఉండేలా గ్రాండ్ లుక్ కనిపించేలాగా వివిధ రకాల డిజైనర్ చీరలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మేము వచ్చి కంచి నుంచి దగ్గర సూళూరుపేట నుంచి వచ్చాము ఇక్కడికి. మంది డైరెక్ట్గా మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామన్నమాట. శారీస్ అన్ని అంత ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది. మన దగ్గర 1 గ్రామ్ గోల్డ్ ఐటము, 2 గ్రామ్ గోల్డ్ జరీ శారీస్ అన్ని తయారు చేస్తాము. మీకు మార్కెట్లో 2 lakhs దాకా ఉండే శారీస్ మన దగ్గర 50,000కే దొరుకుతాయి అన్నమాట. జస్ట్ అన్నీ మన దగ్గర లేటెస్ట్ డిజైన్సే ఉంటాయి అనమాట. అప్డేట్ డిజైన్సే మనము చేయిస్తూ ఉంటాము, మార్కెట్ చేస్తూ ఉంటాం అనమాట. గిరాకీ కొంచెం తక్కువగా ఉంది. పెళ్ళిళ్ళ సీజనే కానీ ఇక్కడ ఇట్లాంటి ప్లాట్ఫారమ్స్లో కొద్దిగా తక్కువగా ఉందన్నమాట గిరాకీ అనేది. అది ఇక్కడంతా ఏంటంటే ఇమిటేషన్స్ మీద ఎక్కువగా జనాలు చూడడము, తీయడము అలా జరుగుతూ ఉంది అనమాట. సొంతంగా చేనేత పరిశ్రమలో తయారైన వస్త్రాలను ఈ ఎక్స్పోలో ప్రదర్శనకుంచారు. బంగారం, సిల్వర్ పోగులతో నేర్చిన చీరలు అందుబాటు ధరల్లోనే ఉన్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. చేనేత చీరలంటే ఎక్కువ రకాల డిజైన్స్ ఉండవు అనుకుంటారు. కానీ నేటి ఆధునిక మహిళలకు నచ్చేలా, వారు మెచ్చేలా వివిధ రకాల డిజైన్స్ లో చీరల్ని అందుబాటులోకి తెచ్చారు. చీరలను అమ్మటమే కాకుండా పాత చీరల్ని కొని రీసైక్లింగ్ చేసేవారు కూడా ఈ ఎక్స్పోలో పాత చీరల్ని కొనుగోలు చేస్తున్నారు. వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఎగ్జిబిషన్స్ జరిగినా కూడా మేము కండక్ట్ చేస్తుంటామండి. లైక్ ఓన్లీ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఎక్కడ కండక్ట్ చేసినా కూడా మేము కండక్ట్ చేస్తుంటాం. మా దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 2500 నుంచి ఉన్నాయండి. సాఫ్ట్ సిల్క్ వస్తుంది 2500 అప్ టు 45,000 అండి. 45,000 రూపీస్ ఏంటంటే కంప్లీట్లీ 2 గ్రామ్ గోల్డ్ జరీ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా 2 గ్రామ్ గోల్డ్ జరీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ శారీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 months టైం పడుతుంది అనమాట. సో అందుకే అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. అదే మన దగ్గర ఫేమస్. మీరు మన దగ్గర ప్యూర్ 2 గ్రామ్ గోల్డ్ జరీ కానీ 4 గ్రామ్ కానీ 16 గ్రామ్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ అది అవైలబుల్గా లేదు ఇక్కడ. సో మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది 16 గ్రామ్స్ వరకు. సో 2 గ్రామ్స్ నుంచి 16 గ్రామ్స్ వరకు మీరు ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు శారీ పర్చేస్ చేసి సో ఆల్మోస్ట్ 100 years తర్వాత కూడా మీరు సేల్ చేస్తే, రీసేల్ చేస్తే అప్పుడు గోల్డ్ ఎంతైతే ఉందో వాల్యూ అంత మనీ మీకు రిటర్న్ చేస్తారనమాట. సో ఈ సెకండ్స్ శారీస్ తీసుకునే వాళ్ళు కూడా మా కంచిలో ఉంటారండి. సో వాళ్ళు దే విల్ బై. మొత్తానికి శ్రావణ మాసంలో జరుగుతున్న ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్పో అటు స్టాల్ నిర్వాహకులకు, ఇటు కస్టమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఎన్నో షాపింగ్ మాల్స్ చుట్టూ తిరిగే కంటే ఒకే చోట అన్ని రకాల చీరలు లభించడంతో ఎక్కువ మంది ఈ ఎక్స్పోను సందర్శిస్తున్నారు. ఈ నెల 30 వరకు ఈ ఎక్స్పో జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత ఉత్పత్తులతో శిల్పకళా వేదికలో హ్యాండ్ టు హ్యాండ్ సిల్క్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న ఈ ఎక్స్పోలో దేశీయంగా ఉన్నటువంటి చేనేత ఉత్పత్తిదారులంతా తమ తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అయితే ఇప్పుడు శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్, అందులోనూ అన్ని రకాల డిజైన్స్ ఒకే చోట లభిస్తుండడంతో ఈ ఎగ్జిబిషన్ని ఎక్కువ మంది కస్టమర్స్ సందర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రజిత, HMTV, హైదరాబాద్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.